మృతమే. ఆయన నమ్ముతున్నామంటే ఎలా చూపిస్తామంట? క్రియల ద్వారా కనపరుస్తున్నాం. మన క్రియలు చేస్తున్నామంటే, ఆయన వాక్యానుసారంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆయన్ని విశ్వసిస్తున్నాము. వాళ్ళు క్రియలు చేయట్లేదంటే వాళ్ళు ఏం లేదంట, విశ్వాసమే నిరీక్షణకి ఆధారం అంట. విశ్వాసమే నిరీక్షణకి ఆధారం. హ్యాపీ ఈస్టర్, హ్యాపీ క్రిస్మస్ ఏవి వాక్యాన్ని నువ్వు అనుసరించి నడిస్తేనే. ఒక్కొక్కసారి అసలు ఇట్లాంటి వాటిలోకి వెళ్ళకోకుండా ఉండటమే మంచిది అనిపించే పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు ఒకలాగానే ఉన్నారు. నిన్న కూడా మీరందరూ నా వాళ్ళు అని చెప్తున్నారు. ఇంట్లో కొంచెం హడావుడి అనమాట. నువ్వు ఆ చీర కట్టుకో, నువ్వు ఈ చీర కట్టు, ఏమొచ్చింది ఇంతలోనే, ఏమన్నా వచ్చిందా? మీరు కట్టుకోవటం తప్పు కాదు, మీరే, నాకు చాలా సంతోషం. మీరు అలా నుంచొని పాడుతుంటే చాలా ఆనందం, సంతోషం ఉంటుంది. కానీ మనసు దేని మీద ఉంటుంది అనేది వెనక వాళ్ళ ఏడుపు ఒకటి తక్కువ అవుతుంది అంతే. అంతకు మించి ఏం కాదు. మీరు పాడితే సంతోషం, మీరు కట్టుకుంటే సంతోషం, మీరు తింటే సంతోషం. కానీ దాని మీదే భక్తిని ఎప్పుడు ఆధారం. ఇవాళ బయట ఎలా ఉందో తెలుసు, దాని మీదే ఆధారం. అది ఈస్టర్ అంటే ఏదో మనకు వచ్చినట్లుగా స్టేటస్ చూస్తే దళదళలాడిచ్చేస్తారు మామూలుగా. తీస్తే మామూలుగా అబ్బో అసలు నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చిందో బాబు పెట్టకుండా ఉండకపోతే మనం నెలకుంటే పోతే ఒక రోజుకి, రేపు నుంచి నా దగ్గర ఊడిపోతాం. ఇలాంటి వాళ్ళకి ఈరోజే, రేపటి నుంచి వాక్యాన్ని అనుసరించేవాడికి చర్చిలో కదండి, బయట చూపిస్తాడు సత్తా ఏంటో. ఎక్కడ చూపిస్తాడు? సత్తా బయట చూపిస్తాడు అంతే. క్రీస్తు అంటే అక్కడ చూపిస్తాడు. అది పునరుద్ధార శక్తి అంటే. ఇక్కడ పునరుద్ధారు కొట్టేస్తున్నది మాత్రం ఏమి రానే. ఎన్ని పునరుద్ధార పాటలు పాడిన ఉపయోగమో ఏమీ లేదు. విశ్వసించువా, క్రియలతో కనపరుస్తున్నావా, నువ్వు పునరుద్ధాన శక్తితో నింపబడుతున్నావా? కానీ ఈరోజు బయట ఉన్న పరిస్థితులు, ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉంటావో, ఎంత భయభక్తులు ఉంటావు. నీ రక్షణ అంటే ఎక్కడి వరకు కాపాడుకోవాలంట? ఎలా కాపాడుకోవాలంట? అది కథ. ఎలా కాపాడాలంటే జాగ్రత్తగా అనే మాట పట్టుకుంటే నీ రక్షణ విషయంలో ఎట్లా ఉంటుంది తెలుసా? భయభక్తులతో ఉంటాం. అమ్మో ఏ మాత్రం చిన్న తొట్టిల్లా, ఇప్పుడు ఒక చిన్న పలకట్లా అంటుండే, దాని మీద వెళ్ళినప్పుడు ఎలా వెళ్తావు? క్యాట్వాక్ తీసుకుంటే వెళ్తావా? అలా చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగేసుకుంది. పడిపోతామో అప్పుడు వస్తే అన్ని వాకులు అన్నట్లుగా. నీ రక్షణలో ఎలా నడవాలి? నువ్వు కూడా అంతా వాక్యం మీద గురువైపుగా పెట్టుకొని జాగ్రత్తగా ఈస్టర్ పక్క తప్పుకోరు. గురువైపుకి వెళ్తున్నాను. క్రిస్మస్ నువ్వు ఆగ్రహం, క్రిస్మస్ తర్వాత గురువైపుకి వెళ్తున్నాను వాక్యం. అట్లాంటి ఒక మార్గంలో వెళ్ళగలిగిన వాళ్ళుగా మనం అలవాటు చేసుకునే వాళ్ళుగా ఉండాలి. మాదిరి మనం కనపరచాలండి. ఎవరు కనపరచాలి? లోకానికి మనం మాదిరిని కనపరచాలి. వాళ్ళతో పాటు కలిసిపోయి హ్యాపీ కాదు, అభిగిష్ట కాదు, క్రియలతో కనపరచండి. ఆ పునరుద్ధరణ శక్తి నీ క్రియల్లో కనపరచు. ఆ ప్రేమను, సహోదర ప్రేమను క్రియల్లో కనపరచు. మాటలు చెప్పడం కాదు, నాకు సూర్య అంటే చాలా ఇష్టం, లవ్ సూర్య అంటే కాదు. దేన్ని చూపించాలంట? క్రియల్లో. ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేసి తను నిలబడాలి దేవా అని చేసి తను సహాయం చేస్తే అది దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అవి బాధ పెట్టాలని కాదు, కానీ సత్యం తెలుసుకోవాలని ఆరాటం. తప్పన ఏంటంటే ఎండగా ఉన్నా ఏదున్నా దేవుని కృపను బట్టి సత్యం తెలుసుకొని నిలబడితే రేపు పొద్దున నిత్య జీవుల్లో మన అందరం చర్చబడాలని ఆశే, కానీ ఎవరి మీద ఉద్దేశాలు ఉండవండి. అర్థం చేసుకుంటే జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి, సత్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టక జాగ్రత్తగా అనుసరించి నడిచే వాళ్ళు ఉంది. దాని నిమిత్తం మనకేంటి ఆధారం? వాక్యం. మనకి దేవుడికి స్తోత్రం. జాగ్రత్త చదువుదాం, చెప్పిన మాటలు జాగ్రత్త విందో నడుచుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరికీ కలిసి ఏకీపించి ప్రార్థన చేద్దామా? సిస్టర్ ప్రేయర్ చేస్తారు, ప్రజ్ఞ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. కలిసి ఏకీవించి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, పండగ క్రైస్తవులు వద్దయ్యా, ఆచార క్రైస్తవులు వద్ద మాకు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా అంతం వరకు కాపాడుకున్నట్లుగా, సత్క్రియలు ఓపిక చేయనట్లుగా, సహోదర ప్రేమ కలిగిన తండ్రి నాయన, నువ్వు ఎల్లప్పుడూ నీ వద్దకు వచ్చే వరకు నాయన, నీ రాకడ వరకు, నా పోకడ వరకు నాకు ఒకలాంటి స్థితి నాకు దయచేయి దేవా. ఆ రీతిగా నన్ను నడిపించు దేవా అని ప్రార్థన చేస్తుంది. ఏకీవిద్దాం అందరూ.